స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మరి మే మాసం 9వ తారీఖు శనివారము ప్రకటించిన రీతిగా మరి ఈ లైవ్ కార్యక్రమంలో ఈ ప్రార్థన కూడికి మరి మీరందరూ ఇక్కడ కూడా ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఈ యొక్క కుడికి ప్రభు అధ్యక్షత వహించినట్లుగాను అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కానుభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నా బెతెస్దా గాడ్ మినిస్ట్రీని స్తుతిస్తున్నాం తండ్రి. నాయన ఈ సంఘపక్షముగా ప్రభువా మరి నాయన ఫేస్బుక్లో లైవ్ ఈ యొక్క ప్రార్థనా కూడికి మీరు అధ్యక్ష వహించండి. మరి కూడొచ్చిన నీ బిడ్డల కొరకు మీ స్తోత్రాలు. ఇప్పుడు పాటలు పాడుతుండగా మంచి స్వరాలు దయచేయండి. పాటల్లో, ప్రార్థనలో, వర్తమానంలో మీరే నడిపించి బలపరిచి సహాయం చేయమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ఏసీ కొంచెం హల్లెలూయా. దేవుని గన్నామానికి మహిమ కలుగును గాక. మరి పాటల ద్వారా మరి దేవుని నామానికి వచ్చిన బిడ్డల కొరకు దేవుని స్తోత్రాలు చేద్దాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా వచ్చిన ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగేసు ప్రభువాని స్తోత్రాలు. ఈ ప్రార్థన కొడుకులో మీరు మాతో ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ఆత్మ కార్యం మీరు జరిగిస్తున్నందుకు మీ స్తోత్రాలు. పాడిన పాటల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకున్న దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది సమయం ఈ లేఖనాన్ని ధ్యానిస్తుండగా అల్పుడైన దాసుని మరుగు చేసి మీరు మాట్లాడండి. మీ మాటల్లో జీవం ఉంది. మీ మాటల యొక్క ప్రభావం మమ్మల్ని ప్రభావవంతులుగా చేయనట్లుగా, మీ కొరకు ప్రేమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీ స్తోత్రాలు. ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి ప్రభావ. ప్రతి ఒక్కరూ అక్కడ శ్రద్ధగా వినటానికి తండ్రి ఆ రీతిగా జ్ఞానంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి సాధారణ కార్యాలు లయపరచండి. నదుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పిల్లారా, ఈరోజు మరి అంశము వాక్య భాగం ఏంటంటే నైతిక విలువలు 5 అనుభవాలు. ప్రతి మనిషికి ఒక విలువ ఉండాలి అంటే ఆ మనిషి నైతికంగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి. మంచిగా నడుచుకునేటట్టుగా ఉన్నప్పుడు ఆ మనిషికి ఒక విలువ అంటూ ఉంటుందని లోకరీతిగా శరీరీతిగా చూసుకున్న ఒక స్థిరమైన మనసు కలిగిన వాళ్ళని, ఒక మంచి హృదయం కలిగిన వాళ్ళకి, ఒక మంచి కార్యం చేసే వాళ్ళకి ఒక నైతికమైన బలం ఉంటుంది. నైతికమైన ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంటారు. ఈ అనుభవం మొత్తం ఏంటంటే ధైర్యము కలిగి ఉంటారు. అట్లాగే నీతి న్యాయాలు వాళ్ళు అనుసరిస్తారు కనుక వాళ్ళు ధైర్యం కలిగిన మనస్సాక్షిని, హృదయాన్ని వాళ్ళు ఒక మంచి మనస్సాక్షి కలిగి ఒక మంచి శుద్ధ హృదయం కలిగి నడుచుకుంటారని ఆ అనుభవం. రెండో అనుభవం ఏంటంటే ఓర్పు సహనం కలిగి ఉంటారు. వాళ్ళ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి కష్టాలు నష్టాలు వచ్చినా కానీ సహనం కలిగి ఉంటారని, ఓపిక కలిగి దాన్ని జయిస్తారని అది రెండో అనుభవం. మూడో అనుభవం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉంటారు. మనుషుల ఎడల, దేవుని ఎడల, సమాజం ఎడల కృతజ్ఞత కలిగిన స్థితి అనేది మూడో అనుభవం. నాలుగో అనుభవం ప్రేమ కలిగి ఉంటారు. ఐదో అనుభవం ఏంటంటే క్షమాగుణం కలిగి ఉంటారు. ఈ 5 అనుభవాలు మనుషులకి ఒక విలువ తీసుకొస్తుంది. వాళ్ళకి మరి వాళ్ళని దేవుడు మంచి సాక్ష్యం పొందుకుంటారు. ఈ నైతిక విలువలు అనేది ప్రతి మనిషి కలిగి ఉండాలి. దానివల్ల ఎదటి వాళ్ళకి తనకే కాకుండా ఎదటి వాళ్ళకి కూడా మేలు కలుగుద్ది, దేవుడికి మహిమ కలుగుద్ది, సమాజానికి కూడా ఎంతో ప్రయోజనంగా ఉంటారు. మరి మనం ధైర్యం గురించి మనం వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ధైర్యము మరి చాలామంది
గుండె ధైర్యం కలిగి ఉంటారు. అన్యులైనప్పటికైనా దేవుణ్ణి ఎరగని వాళ్ళు, శరీర సంబంధం కలిగి, లోక సంబంధం కలిగి చాలా ధైర్యం కలిగి ఉంటారు. వాళ్ళు ఒక మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళకి ఆ ధైర్యం దేవుడిస్తాడు. సామెతల గ్రంథంలో వాక్య లేఖనం మనం చూసుకున్నప్పుడు సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే, ఎవడును తరగకుండానే దుష్టుడు అది ఎవరు తరగకుండానే దుష్టుడు పారిపోతాడంటే, నీతిమంతులు సింహం ధైర్యముగా ఉందరు. ఇక్కడ సింహంతో పోలుస్తున్నాడు. ఒక నైతికత కలిగిన వాళ్ళు, నీతి కలిగిన వాళ్ళు, న్యాయంగా నడుచుకునేవాళ్ళు ధైర్యంగా ఉంటారని ఆ సింహంతో పోలుస్తున్నాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ఇక్కడ జంతువుల్లో సింహానికి మించిన జంతువు లేదు. సింహమే ఒక ధైర్యం కలిగి మనుషుల మీదకి వచ్చేది. అసలు జంతువులన్నింటినీ జయించగలిగిన శక్తి సింహానికి ఉంది. దాన్ని పోలుస్తామని అంటే ధైర్యము అనేది నీతి కలిగిన వాళ్ళలో, న్యాయంగా నడుచుకునే వాళ్ళు ఉంటుంది అని లేఖనం చెప్తుంది. రెండో మాటగా చూసుకుందాం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం కాడ చదువుకుందాం. అపోస్తల కార్యములు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నానని అపోస్తుడైన పౌలు చెప్పే మాట ఏంటంటే, దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషముగా ఉన్నట్లుగా అభ్యాసం చేసుకున్నాడు. మనం ఎప్పుడు కాడా మనస్సాక్షి శుద్ధీకరణ చేసుకోవాలి. మన మనస్సు మీద దోషం ఏదుందో ఆ దోషాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మనం నిర్దోషులు అవుతాం. దేవుని బిడ్డలకి చాలా ప్రాముఖ్యంగా మనస్సాక్షి అనేది ముఖ్యము. మన మనసే మనకి వ్యతిరేకముగా ఉండి, మన మనసే మన ఆటంకపరిచి, మన మనసే మనం మోసపరిచి, మన మనసు ద్వారా మనకు విలువ లేకుండా అయిపోద్ది అనమాట. చాలామంది అంటారు, వీళ్ళ మనసు మంచిది కాదండి, వీళ్ళు మాట తప్పుతారండి, వీళ్ళ మనసు స్థిరం ఉండదండి, వీళ్ళ నమ్మడానికి వీలు లేదండి అనే మాటలు ఎందుకు వస్తాయంటే, మనస్సాక్షిని బట్టి నడుచుకోకుండా, పరిస్థితులను బట్టి, తన యొక్క స్వలాభాన్ని బట్టి మనసులో తన ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకుని తన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకునే మనిషికి ఏంటంటే విలువ ఉండదు, వాళ్ళకి ధైర్యం ఉండదు, వాళ్ళకి నిజంగా యథార్థమైన జయం ఉండదు. కనుక మనస్సాక్షి, ఇప్పుడు పౌలు గారు ఎవరి ముందుకన్నా గొప్ప వాళ్ళ ముందుకి, ఆనాడు సభల ముందుకి, గవర్నర్ లాంటి పిలాతు అటువంటి వాళ్ళందరి దగ్గరికి ముందుకి వెళ్ళినప్పుడు పౌలు గారికి ఆ ధైర్యం అన్నమాట. దేవుని ఆత్మ కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, నిర్దోషమైన మనస్సాక్షిగా అభ్యసించుకోవటం వల్ల ఆనాడు మంచి సాక్ష్యం చెప్పగలిగాడు అనమాట. ఎటువంటి వాళ్ళ ముందైనా సరే నిలబడి యేసుక్రీస్తు ప్రభు పక్షముగా సాక్షిగా నిలబడ్డాడు. ధైర్యముగా దేవుడు పౌలు గారికి జయం ఇచ్చాడు అనమాట. అందుకని మనం మనస్సాక్షి అనేది చాలా ప్రాముఖ్యంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఇక్కడ చదువుకుందాం. యోహాను 1వ యోహాను, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట అది మనము మన హృదయము దోషారోపణ చేయనప్పుడు మనము దేవుని ఎదుట ధైర్యంగా ఉంటాం, మనుషుల ఎదుట కూడా ధైర్యంగా ఉంటాం. అంటే హృదయములో మనకి హృదయమే మనకు సాక్ష్యం చెప్పుద్ది, మనసు కూడా సాక్ష్యం చెప్పుద్ది. మనసు విషయంలో కూడా మనం నిర్దోషులుగా ఉండాలి. హృదయం విషయంలో కూడా ఆ దోషారోపణ మన మీద, మన హృదయం దోషారోపణ చేయకోకుండా మనం కూడా కాపాడుకోవాలి. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శుద్ధ హృదయము అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుని వాక్యం వల్ల విశ్వసించటం వల్ల, మంచి మాటలు వినటం వల్ల మన హృదయంలో మంచి ఆలోచనలు కలుగుతాయి, మంచి తలంపులు కలుగుతాయి, మంచి
మనం ప్రవర్తించగలుగుతాము. అందుకని హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలంటే, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే, హృదయాన్ని మనం అశ్రద్ధగా ఉంటే మన హృదయాన్ని పాడు చేస్తామంట. మన హృదయంలో అనేక రకాలైన చెడు మన హృదయంలో ప్రవేశించి మనం పూర్తిగా మన యొక్క సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, మన యొక్క మనస్సుని, మన యొక్క నైతికతని పాడు చేస్తాడు దుష్టుడు అనమాట. అందుకని దుష్ట హృదయం అంటారు. మంచి హృదయము, దుష్ట హృదయము. ఈ దుష్ట హృదయం ఎంతసేపు కూడా చెడు గురించి ఆలోచిస్తుంది, అక్రమంగా నడిపిస్తుంది, మోసం చేస్తుంది. కనుక హృదయం మనం ఎప్పుడైతే జాగ్రత్తగా కాపాడుకున్నామో, మన యొక్క హృదయంలో మనం ఎప్పుడైతే మన యొక్క దేవుని సత్యాన్ని మనం ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉన్నామో, మన హృదయంలో దేవుడు ధైర్యాన్ని పుట్టిస్తాడు. దేవుడు మన యథార్థతని మనం కలిగించి జైవులోకి మనం నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని కనుగొన్నవాడు ఎవరు అన్నాడు. అందుకని హృదయము చాలా మందికి వాళ్ళ హృదయం ఎటువంటిదో వాళ్ళకి తెలియదు. కానీ మన హృదయం ఏంటో, మన హృదయం యొక్క ఆలోచనలు ఏంటో, తలంపులు ఏంటో మన హృదయాన్ని ఎరిగిన దేవుడికి మనం ఎప్పుడైతే లోబడ్డామో, ఆ దేవుడి మాట విన్నామో, మన హృదయము మన మోసగించదు. మన హృదయం మనని ధైర్యపరిచి మన ప్రభు దర్శనం కలిగించేటట్లుగా మన హృదయమే మనకి సహకారిగా ఉంటుంది అన్నమాట. కనుక దోషారోపణ కలిగిన హృదయముగా మనం ఉండకూడదు అని దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడవై ఉండవలెను. వాక్యం చెప్తుందంటే దేవుని దగ్గర మనం యథార్థంగా ఉండాలన్నమాట. దేవుడికి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. హృదయంలో మరి మనం మోసకరమైన హృదయంతోనూ, కపటంగానో, మరి క్విక్గానో, మోసంగానో మనం దేవుడి దగ్గర మనం ప్రవర్తించకూడదు. యథార్థ హృదయము కలిగి ఉండాలి. దేవుడు అప్పుడు ఆ యొక్క మనం ఇష్టపడతాడంట. యథార్థ హృదయము మనం కలిగి ఉండాలని దేవుని యెహోవా యథార్థ పరుడవై ఉండవలెను అని లేఖనం చెబుతుంది. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నమాట. యథార్థవంతుల్ని బలపరచడానికి దేవుడు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నాం. మనం మన ఆళ్ళు బలపరచాలి, వీళ్ళు బలపరచాలి, వాళ్ళకి మనకి తోడుగా సహాయంగా ఉండాలి, వీళ్ళు మనకి హెల్ప్ చేయాలి అని మనుషుల్ని మనం ఆధారం చేసుకోవసరం లేదు. నిజంగా మనం కపటం లేని వాళ్ళుగా, మోసం లేని వాళ్ళుగా మరి దేవుని యొక్క సత్యాన్ని నమ్మి దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు మనని బలపరుస్తాడు. అది యథార్థత అంటే ఏంటంటే సత్యాన్ని అంగీకరించడం. కపటం ఏంటంటే అబద్ధాన్ని అంగీకరించి మోసంగా ప్రవర్తించడం కపటం. ఈ కపటం అనేది దేవుడికి విరోధమైన పాపం. యథార్థత అనేది దేవుడికి ఇష్టమైన పని కనుక దేవుడు వాళ్ళని బలపరుస్తాడని, వాళ్ళని అంగీకరిస్తాడని వాక్యం చెప్తుంది. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుకుందాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని ఎవరు చెప్తుంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. దేవుడు బలపరిస్తే నేను సమస్తం చేస్తానన్నాడు. మనగా ఆనాడు పౌలు గారు కాదు, ఈనాడు నేనైనా నువ్వైనా మనం చెప్పాల్సింది ఏంటంటే దేవుని యొక్క బలంతో దేవుడు పని చేయాలి, దేవుని యొక్క జ్ఞానముతో మనం ప్రవర్తించాలి. అప్పుడే దేవుడికి మహిమ కలుగుద్ది, మనకి మేలు కలుగుద్ది, దీవెన కలుగుద్ది. అట్లాగే మనతో ఉన్న వాళ్ళకి, సమాజానికి కూడా మేలు కలుగుద్ది. కనుక దేవుడు మనం బలపరచాలి. అప్పుడే మనం దేవుని చిత్తం చేస్తాం. ఏదైనా చేయటానికి అసాధ్యం కాదు అనటానికి కారణం ఏంటంటే దేవుడు మనం బలపరచాలి, దేవుని హస్తం మనకు తోడుగుండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడే మనం చేయగలుగుతాము అనేది ఒక మనం కలిగి ఉంటే మనం హెచ్చించుకో, దేవుడిని హెచ్చిస్తాం. ఈ బలము ఈ దేవుడిది.
ఈ దేవుడు బలపరచడం వల్ల ఈ యొక్క గొప్ప కార్యంని మన ద్వారా దేవుడు జరిగించాడు అనేది దేవుడికి మహిమొచ్చేటట్టుగా మనం ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేది. ఆనాడు అపోస్తులు అలాగే ప్రవర్తించారు. ఈనాడు మనం అలాగే ప్రవర్తించినప్పుడే దేవుని యొక్క మరి మార్గంలో మనం నడుస్తున్నామని, దేవుని ఆత్మ మనం నడిపిస్తుందని, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు తోడుండి దేవుడికి మహిమ కలుగుద్ది, మనకి దేవుని కలుగుద్ది, అనేక మందికి మేలు కలుగుద్ది అని మనం దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గ్రహించవలసిన వారు ఉన్నాం. అట్లాగే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుకుందాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టది. అదండి, యథార్థముగా ప్రవర్తించే వాళ్ళే దేవునికి ఇష్టలని వాక్యం చెప్తుంది. మూర్ఖ చిత్తులు ఆయన హేయులు. మూర్ఖ చిత్తులు ఆయన హేయము అంటే ఏంటంటే అసహ్యం అన్నమాట. మూర్ఖత్వం అనేది సత్యానికి విరుద్ధమైనది కనుక అది ఒక మనిషికి సంబంధించిన నీతిని, ఆ మహిమని, లాభాన్ని ఎతికేదే మూర్ఖత్వం. కానీ నీతి ఏంటంటే దేవుడి నీతిని కట్టుబడి దేవుడి మాటని, దేవుడు చెప్పినట్టుగా నడుచుకునే దాన్ని అది యథార్థత అంటారు. అది దేవుడికి ఇష్టమని వాక్యం చెప్తుంది. అలాగే కీర్తన గ్రంథము 112వ కీర్తన 2వ వచనం కూడా చదువుకుందాం. 112:2 వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. అదండి, ఇక్కడ వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు. అదండి, మనిషికి దీవెన రావాలంటే ఆ మనిషి యథార్థముగా నడుచుకోవాలి. ఆ మనిషిని దేవుడు ఇష్టపడతాడు, దీవిస్తాడు. మన యథార్థతే మనల్ని కాపాడది. మన యథార్థతే మనకి దేవుడికి మన ఇష్టలుగా చేస్తుంది. మన యథార్థతే, మన నీతే మనని మరి ఆశీర్వాదాన్ని ఆశీర్వదించడానికి కారణమయ్యేది. మన యొక్క యథార్థతని మనం గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం కూడా మనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అదండి, అతిక్రమాలని మనం దాచిపెట్టకూడదు. మన అవధేయతలు, మన యొక్క దోషాలు, మన పాపము, మన యొక్క అతిక్రమం అంటే క్రమము కానిది, దేవుడికి సత్యానికి విరుద్ధమైంది, దేవునికి మహిమరానిది, మనకి నష్టపరిచేది, అది అటువంటి అతిక్రమాలని దేవుడు ఇష్టపడు. అతిక్రమాలని మనము దాచిపెట్టకూడదు అంటండి. ఎప్పుడైనా సరే అబద్ధాన్ని కానీ దానికి అక్రమాన్ని కానీ మనం దాచిపెట్టకూడదు. దేవుని ఆత్మ ఉంటే మన అతిక్రమాల్ని ఆత్మ మనం ఒప్పిస్తుంది, పాపాన్ని ఒప్పిస్తుంది. ఏది దేవునికి నీతి క్రమము కాదో, ఏది అక్రమో, ఏది దేవునికి విరోధమైందో దేవుని ఆత్మ, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో దేవుని ఆత్మ ఒప్పిస్తుంది. అందుకనే దేవుని ఆత్మ కలిగి దేవుని యొక్క క్రమాన్ని అనుసరించి మనం అక్రమాన్ని ఒప్పుకున్నప్పుడు మనము దేవుడు మన ఏం చేస్తాడంటే వర్ధల చేస్తాడు. ఒప్పుకున్నప్పుడు, విడిచినప్పుడు మనం దేవుని కనికరాన్ని పొందుతాం, దేవుడి కృపను పొందుతాం, దేవుడి దీవెనలు కూడా పొందుతాం మనం. ఎందుకంటే మనం విడిచిపెట్టినప్పుడు పొందుకోగలుగుతాం. ఒక చెడు వదిలినప్పుడు ఒక మంచి చేయగలుగుతాం. ఆ మంచి చేయగలిగినప్పుడు దాని ఫలం పొందుకుంటాం. కనుక మనం యథార్థత కలిగిన వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకుంటారు, దాన్ని కప్పెట్టుకోరు, వాదించరు. అది కనుక మనం ఆ విషయంలో మనం జాగ్రత్తగా మరి దేవుని వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకోవాలి, నువ్వు నడుచుకోవాలి. అట్లాగే మనం నడుచుకున్నప్పుడు దేవుని ఎరగని వాళ్ళు కూడా ఆ రీతిగా నడుచుకుంటారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని కనికరిస్తాడు, వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళని దీవిస్తాడు. కనుక వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకముగా, సత్యానికి వ్యతిరేకముగా
చేసే తప్పులు చేసే పాపాలకి వాళ్ళు కూడా తెలుసుకుని ఒప్పుకున్నప్పుడు మనం పొందుకున్న కనికరం వాళ్ళు పొందుకుంటారు, మనం పొందుకున్న మేలు వాళ్ళు కూడా పొందుకోగలుగుతారు అనేది మనం తెలుసుకోవాల్సిన వారు ఉన్నాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. మీ ధైర్యము విడిచిపెట్టొద్దు అంటున్నాడు. ధైర్యాన్ని మనం విడవకూడదు అంటే సత్యాన్ని మనం వదలకూడదు, ఆత్మకి మనం లోబడాలి. దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు దేవుడు ధైర్యం గల ఆత్మ మనతో దేవుడు ఎప్పుడు ఉంటుంది. మన హృదయాన్ని నేరారోపణ చేయకోకుండా మన హృదయంలో ఉన్న మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చెడుని ఆలోచనని, మన హృదయంలో ఉన్న చెడుకి సంబంధించిన ప్రతి ఒక్క యథార్థతకి సంబంధించిన దానికి విరుద్ధమైన ప్రతి దాన్ని మనం ఒప్పుకుంటాం కనుక శుద్ధ హృదయం కలిగి మంచి మనస్సాక్షి కలిగి మనం ఉన్నప్పుడు ధైర్యంగా మనం ధైర్యం కలిగి ఉంటాము. వాక్యం ఏం చెప్తుంటే ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి. గొప్ప బహుమానము అని కలుగుద్ది అని వాక్యం చెప్తుంది. గొప్ప బహుమానం అంటే ఈ లోక సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది కనుక అది ఎంతో విలువైనది, అది దేవుడి ద్వారా పొందుకునేది. ఇప్పుడు మనం ఎన్నో బహుమానాలు పొందుకుంటా ఉంటాం, పదవులు పొందుకుంటాం, లోక సంబంధమైన కొన్ని ఆధిక్యతలు, కొన్ని ఎన్నో మనం గిఫ్ట్లు పొందుకుంటాం. కానీ దేవుడు ఇచ్చేది చాలా విలువైనది, ఆత్మ సంబంధమైనది. కనుక మరి ఆత్మ సంబంధంగా జీవించిన వారు ఆత్మ సంబంధముగా గొప్ప బహుమానాలు పొందుకుంటారు. మనం ఈ విషయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి, 2 శుద్ధ హృదయం కలిగి ఉండాలి, 3 యథార్థముగా ప్రవర్తించాలి, 4 యథార్థముగా ప్రవర్తించిన వాళ్ళు ఆయనకిస్తూ యథార్థవంతులు దీవించబడతారు అని దేవుని వాక్యము తెలియబడుతుంది. ఒక మాట నేను ముగింపుగా చెప్తాను. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం చెప్తుందంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగిన వాడెవడు. అంటే పరలోకంలో మరి మనం అతిథులుగా ఉండటానికి ఒక అర్హత ఏంటి? జవాబు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ 15వ అధ్యాయం కీర్తన 15:1 ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్న ఆన్సర్ ఏంటంటే 2వ వచనంలో ఉంది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మొదటగా ప్రశ్నిస్తున్నాడు, రెండోదిగా ఆన్సర్ చెప్తున్నాడు. ఏమన్నాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలకాలి. హృదయపూర్వకముగా నిజం పలకాలి. చాలా మంది హృదయపూర్వక అబద్ధాలు అసలు మనం కనుక్కోలేనట్టుగా, అబద్ధాలే నిజమైన గొప్ప సత్యం అన్నట్టుగా అది అబద్ధాలు అంత ప్రాక్టీస్గా చెప్పేవాళ్ళు ఉంటారు. మనం ఎంతో నమ్మించే మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండరు, దేవుని యొక్క కృపకి పాత్రులుగా ఉండరు, దేవుడి యొక్క దీవెన పొందుకోలేరు. పరలోకంలో సంబంధించిన వాడుగా కాకుండా ప్రతి అబద్ధాన్ని బట్టి అవినీతి అక్రమాలను బట్టి వాళ్ళు దేవుడికి విరోధమైన హేయమైన మూర్ఖత్వం కలిగిన వారుగా నరకానికి వెళ్ళటానికి ఒక రకము. అట్లాగే దేవుని ధైర్యముగా ఉండి దేవుని ఆత్మ కలిగి దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు పరలోకంలో ఒక అతిథులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, దేవునికి ఒక అతిథులుగా ఉంటారని, దేవుని పరలోకంలో ఉంటారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు గమనించండి. మరి ఈ వాక్య భాగాన్ని మనం ప్రార్థన చేసుకుని ప్రతి విషయంలో భయపెట్టే దుష్టుడికి భయపడుకోకుండా ధైర్యపరిచి బలపరిచే దేవుడికి మనం లోబడి విశ్వసించి నడిచినప్పుడు మనం గొప్ప మేలు పొందుకోగలుగుతాం. రేపు
మనం ఇంకొక అంశాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఇప్పుడు మరి ప్రభు ఈ మాటలు దీవించిన గాక ఒక పాట పాడుకుందామండి. హల్లెలూయా. మంచిది. దేవుని నామానికి సభ్యులకి అంటే లైవ్లో వీక్షిస్తున్నాను ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం 8 గంటల లోపే మీకు ప్రభు వల్ల మీకు మీ గృహాలకి అందించబడుద్ది. ఆ ప్రభు వల్ల రొట్టె ద్రాక్షరసం మరి మీ దగ్గర ఉంచుకుని ప్రార్థనాపూర్వకంగా మేము ఇక్కడి నుంచి పంపిస్తాం. మీరు ప్రార్థనాపూర్వకంగా లైవ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ ఆరాధనలో మీరు పాల్పొందుతుంది. ఈ ప్రభు వల్ల ప్రార్థనాపూర్వకంగా మీరు తీసుకోవాలి, యోగ్యంగా తీసుకోవాలి. అది మీరు ఎవరు మర్చిపోకండి. ప్రతి ఆదివారం మీకు ఇలాగే ప్రభు వల్ల అందించబడుతుంది కనుక మీరు గమనించుకుని ప్రార్థన చేసుకుని యోగ్యంగా తీసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే రేపు సాయంత్రం 5 గంటలకి కాన్ఫరెన్స్ ఉంటుంది. మీరు 5 గంటలకి మీకు కోడ్ నెంబరు పాస్వర్డ్ కూడా మీకు గ్రూపులో పెడతాం. 5 గంటలకి మీరు కాన్ఫరెన్స్లోకి రావాలని ప్రభుపేట చేస్తున్నాం. అలాగే రేపు ఉదయం ఆరాధన 11 గంటలకి కరెక్ట్గా 11 గంటలకి సిద్ధపడి లైవ్లోకి రావాలి. ప్రార్థన పూర్వకంగా మీరు ఉండాలి. ప్రభు బాల గురించి కూడా కొన్ని విషయాలు కూడా చెప్తాం. మరి ఆ ప్రకారంగా ఈ ప్రభు బాల యోగ్యంగా తీసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. కనుక మరి రేపు సాయంత్రం లైవ్ కార్యక్రమం మరి కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో కూడా పొందాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు 8 గంటల నుంచి 9 గంటల వరకు కుటుంబ ప్రార్థనలో కూడా మీరు అందరూ ఏకీవించండి. అలా ఈ యొక్క లాక్డౌన్ టైంలో ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాం, వాక్యం ధ్యానం చేసుకోవటంలో, భక్తి కలిగి ఉండటంలో మనం ఈ పరిస్థితులు మనం జయిస్తాం. ధైర్యంగా ముందుకు మనం సాగగలుగుతాం. కనుక ధైర్యం లేని వాళ్ళకి కూడా ధైర్యం చెప్పగలిగి వాళ్ళని కూడా మనం బలపరచగలగడానికి దేవుడి ప్రభు మనం అనుగ్రహిస్తాం. ప్రభు మాటలు దీవించిన కనుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నైతిక విలువల గురించి 5 అనుభవాల్లో ఒక అనుభవాన్ని ధ్యానం చేశాం ప్రభా. ప్రతి మనిషి కూడా నాయన మంచి అనుభవాలు కలిగి ఉండాలని, నీతి న్యాయాలు కలిగి జీవించాలని, నీ లేఖనాన్ని అనుసరించి ప్రవర్తించి జీవించినట్టుగా సహాయం చేయండి. వాక్యవంతంలో ఫలింపు దయచేయండి. ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, కుంగిన వారిని లేవనెత్తండి ప్రభా. ఎవరు ఏ సమస్యతో ఉంటే మరి నాయన ఆ సమస్యను మీరే పరిష్కరించే దేవుడు ప్రభా. మీరే హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు ప్రభా. వారి హృదయాల్లో ఉన్న లోటుని మరి నాయన బలహీనతలు తీర్చి వారిని బలపరిచి నీ కృపలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. నీ స్తోత్రాలు. మరి ప్రపంచ దేశాల్లో ఈ యొక్క మరి కరోనా కోవిడ్ వైరస్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. ఈ కరోనా వైరస్ని యేసు నామములో నిర్మూలమవునుగాక. మరి అనేక మంది ధైర్యంగా ప్రభా మరి నాయన ఈ యొక్క పరిస్థితులన్నింటినీ జయించేటట్టుగా నీ కృపను గ్రహించండి. మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా జిల్లా మా యొక్క రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. 130 కోట్ల ప్రజల్ని మీరు దీవించండి. మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో ఉన్న
ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, మా దేశ ప్రధాని, రాష్ట్రపతి గారిని, కేంద్ర మంత్రుల్ని, అధికారుల్ని, నాయకుల్ని, పాలకులందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించండి. మంచి ఆలోచనలు దయచేయండి. పేద ప్రజలకు అనుకూలముగాను నైనా ఈ యొక్క పాలకులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నది సహాయం చేయండి. ఈ వలస కార్మికులు కూడా వాళ్ళక్కడ సరిగ్గా మరి మంచిగా వాళ్ళక్కడ మరి ప్రయాణ సౌకర్యాలు మరి సమకూర్చి వాళ్ళు క్షేమంగా గృహాలు చేర్చేటట్టుగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటానికి సహాయం చేయండి. విదేశాల నుంచి వచ్చే వాళ్ళని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ నుంచి ఈ కరోనా వైరస్ అటాక్ అవ్వకుండా సహాయం చేయండి. అండి ఆ టెస్టులో మీరు తోడుకోండి. ప్రతి బిడ్డని కూడా మీ కృపలకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డని కూడా దీవించి ఆస్వాదించమని నీ సన్నిధి, సమాధానం, నీ కృప, నీ కాపుదల క్షేమం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశనం సంపూర్ణ అపాధి గ్రంథరాశి ప్రభుకే మహిమ కలుగు గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.